బేతాళ కథలు ద్విగునుడి ఉపవాసం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంతటి నడిరాత్రి వేళ భూతప్రేత గణం తప్ప మరేదీ నడయాడని ఈ భయంకర శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమలకు తగిన ఫలితం ఎప్పుడు లభిస్తుందో తెలియడం లేదు. ఒక్కొక్కసారి మనం అనుకోని ఊహించని మార్గంలో మన కోరికలు నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఇలా జరగటానికి కారణాలేమిటో ఎంతటి విజ్ఞుడు, తాపసి కూడా తార్కికంగా వివరించలేడు. ఇందుకు ఉదాహరణగా ద్విగునుడనేవాడి ఉపవాసం గురించి చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. బలభద్రపురంలోని రమానాథుడి ఇంటి పెరట్లో నిధి ఉన్నదని అంతా చెప్పుకునేవారు. దానికోసం రమానాథుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ జాడ తెలియలేదు. ఒకసారి అతడింటికి సన్యాసి ఒకడు వచ్చి, సన్యాసి కానీ ఉత్తముడైన పురుషుడికి నీ ఇంట్లో 3 రోజులు భోజనం పెట్టు, 4వ రోజు అతడి చేత కటిక ఉపవాసం చేయించు, 5వ రోజు చేతికి గుణపం ఇయ్యి, అతడెక్కడ తవ్వితే అక్కడ నీకు నిధి తప్పక దొరికి తీరుతుంది అని చెప్పాడు. ఆ రోజు నుంచి కాస్త మంచివాడిని తెలిసిన ప్రతివాణ్ణి రమానాథుడు తన ఇంటికి ఆహ్వానించసాగాడు. నిధి దొరికితే వాళ్లకు అందులో భాగం ఇస్తానంటే వాళ్ళలో ఒక్కరు కూడా అందుకు అంగీకరించకుండా పరాయి సొమ్మును ఆశించడం పాపమన్నారు. మంచి మనసుతో అతడింట బస చేసి 3 రోజులు పుష్టిగా భోజనం చేసి 4వ రోజున ఉపవాసం ఉండేవారు. 5వ రోజున వాళ్ళు గుణపం పట్టి తవ్వితే అక్కడ నేలలో చిల్లపెంకులు కూడా దొరకలేదు. తాము ఉత్తములం కాదని వాళ్ళు చిన్నబుచ్చుకునేవారు. కొందరు సన్యాసి మాటల్లో నిజం లేదనుకునేవారు. ఏది ఏమైనా క్రమంగా రమానాథుడి ఆహ్వానం మన్నించి ఇంటికొచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది. కొన్నాళ్లకు అదే సన్యాసి మళ్ళీ రమానాథుడి ఇంటికి వచ్చాడు. ఆయనకు రమానాథుడు జరుగుతున్నది చెప్పాడు. అప్పుడు సన్యాసి గంభీరంగా, నేను నీ అతిథి చేత కటిక ఉపవాసం చేయించడం గురించి చెప్పాను. కటిక ఉపవాసం అంటే ఒక్క రోజుకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకూడదు. అలా చేస్తున్నారా అని అడిగాడు. రమానాథుడు గుర్తు చేసుకున్నాడు. కొందరు పళ్ళు తిన్నారు, కొందరు పాలు తాగారు, అందరూ నీళ్లు తాగారు. కటిక ఉపవాసం అంటే నిత్యం చేసే భోజనం మానుకోమనే శాస్త్రం చెబుతున్నది. అయితే ఇప్పుడు సన్యాసి చెప్పాక నిధి కోసం చెయ్యవలసిన కటిక ఉపవాసం గురించి రమానాథుడికి అర్థమై, స్వామి, నా నిధి కోసం ఇతరులెవ్వరూ కటిక ఉపవాసం చెయ్యరు. నేనే ఆ పని చేస్తే ఎలా ఉంటుంది అని సన్యాసిని అడిగాడు. నీ కోసం ఫలాపేక్ష లేకుండా కటిక ఉపవాసం చెయ్యగలిగిన వాడే సత్పురుషుడు. నీ ప్రయోజనం కోసం నువ్వు ఉపవాసం చేస్తే అది స్వార్థమవుతుంది తప్ప మంచితనం కాదు. ఇక్కడికి కాస్త దూరంలో చిన్న పట్నం ఉన్నది. పట్నంలో ద్విగునుడనే ఆయన ఉన్నాడు. ఆయన్ని పిలుచుకొనిరా. ఆయన చేత కటిక ఉపవాసం చేయించావంటే నీ కార్యం నెరవేరుతుంది అని చెప్పి సన్యాసి వెళ్ళిపోయాడు. వెంటనే రమానాథుడు ప్రయాణం కట్టి రోజంతా నడిచి చీకటి పడే సమయానికి చిన్నపట్నం చేరుకున్నాడు. ద్విగునుడి ఇల్లు అతడికి సులభంగానే దొరికింది. ఆ ఇల్లు చూసి రమానాథుడు ఆశ్చర్యపోయాడు. ద్విగునుడు పేదవాడై ఉంటాడని అతను అనుకున్నాడు. ఇల్లు చూస్తే ఇంద్రభవనంలా ఉన్నది. లోపలికి వెళితే దాసదాసి జనంతో మహావైభవంగా ఉన్నది. ద్విగునుడు వారి మధ్య గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్నాడు. ఆయన మంచి పొడగరి, పొడవకు తగ్గట్టుగా పుష్టిగా ఉన్నాడు. పట్టు వస్త్రాలు ధరించి ఒంటి నిండా నగలు వేసుకొని వైష్ణవాలయంలోని దేవుడి విగ్రహంలాగా దగదగలాడిపోతున్నాడు. రమానాథుణ్ణి చూస్తూనే ద్విగునుడు స్వయంగా వచ్చి పలకరించి వచ్చిన పనేమిటని అడిగాడు. అంత గొప్పవాడికి తను వచ్చిన పని చెప్పడం రమానాథుడికి మొహమాటంగా తోచింది. అయినా ద్విగునుడు బలవంతంగా అతడి చేత మనసులోని మాట చెప్పించాడు. మాట చెప్పాక ద్విగునుడు ఏమంటాడోనని రమానాథుడు కలవరపడ్డాడు. కానీ ఆయన ఆప్యాయంగా అతడి భుజం తట్టి, ఈ రాత్రికిక్కడ విశ్రాంతి తీసుకో, తెల్లవారగానే బయలుదేరుదాం, ఈలోగా అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతాను అని అన్నాడు. రమానాథుడు ఎంతో సంతోషించాడు. ద్విగునుడు ఇచ్చిన ఆతిథ్యం వల్ల రమానాథుడికి ఒళ్ళు తెలియని నిద్ర పట్టింది. తెల్లవారగానే ద్విగునుడి సేవకుడు అతన్ని నిద్రలేపి, త్వరగా తెమలండి, అయ్యగారు తొందరపడుతున్నారు అని అన్నాడు.
రమానాథుడు లేచి కూర్చున్నాడు. రాజవైభోగాలతో అతడి చేత సేవకులు స్నానం చేయించారు. అతడు ద్విగునుడి గురించి వారినడిగి విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. వాళ్ళు చెప్పిన ప్రకారం ద్విగునుడు సేవకులకు మంచి జీతాలిస్తాడు, కానీ వారిని బాగా వేధిస్తాడు. ఎన్నో మంచి పనులు చేస్తాడు, కానీ వ్యసనాలున్నాయి. ద్విగునుడు మంచివాడా చెడ్డవాడా అని అడిగాడు రమానాథుడు ఆత్రంగా. ఆయనలో మంచి చెడ్డ ఉన్నాయి, ఎటొచ్చి చెడ్డను దాచుకోడు, అదొక్కటే విశేషం అన్నారు సేవకులు. ఇది విని రమానాథుడు దిగులు పడిపోతూ, సన్యాసి ద్విగునుడి పేరెందుకు చెప్పాడో, ఈయన ఉపవాసం వల్ల నాకు ప్రయోజనం ఉంటుందో ఉండదో అని పైకే అనేశాడు. దీనికి సేవకులు నవ్వి, తను చేయబోయే ఉపవాసం గురించి మా యజమాని రాత్రి బాగా ప్రచారం చేశాడు. మేమందరం ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నాము. ఉపవాస దీక్షకు మా యజమాని మీకెక్కడ దొరికాడు? అందరూ 3 పూటలు తింటే ఈయన 6 పూటలు భోజనం చేస్తాడు. ఆయన చేత ఉపవాసం చేయించడం ఆ బ్రహ్మతరం కూడా కాదు అని అన్నారు. ఈ మాటలకు రమానాథుడికి దిగులు మరింతగా పెరిగింది. అతడు అన్నింటికీ సన్యాసి మీదే భారం వేసి ఆలోచించడం మానుకున్నాడు. కొద్దిసేపట్లో ప్రయాణానికి బండి సిద్ధమయ్యింది. ఆ బండిలో చాలా మూటలున్నాయి. రమానాథుడు ద్విగునుడితో పాటు ఒక వంటవాడు కూడా ఉన్నాడు. ద్విగునుడు వంటవాణ్ణి రమానాథుడికి చూపి, నేను భోజన ప్రియుణ్ణి. వీడి వంటలు తప్ప నాకింకేమీ నచ్చవు. నేనెక్కడికి వెళ్ళినా నాతో పాటు వీడు బయలుదేరాల్సిందే అని అన్నాడు. ఆ వెంటనే ప్రయాణం మొదలయ్యింది. దారిలో వంటవాడు పెట్టగా రమానాథుడు ద్విగునుడు ఫలహారాలు చేశారు. తను తిన్నదానికి ద్విగునుడు రెట్టింపు తిన్నాడు. అతడి తిండి పుష్టికి రమానాథుడు ఆశ్చర్యపోయాడు. కానీ కాసేపాగి ద్విగునుడు మళ్ళీ ఫలహారం చేశాడు. బండి కొంత దూరం వెళ్ళాక వాళ్లకు ఆ దారినే వెళుతున్న ఒక మనిషి కనిపించాడు. ద్విగునుడు బండి ఆపించి వాణ్ణి పలకరించాడు. ఆ మనిషి భార్యకు జబ్బుగా ఉన్నది. వైద్యుడేవో మూలికలు తెమ్మంటే పొరుగురు వెళుతున్నాడు. ద్విగునుడు వాడి పరిస్థితికి జాలిపడి ధైర్యం చెప్పాడు. కాస్త బండిలో ఎక్కించుకుంటే తొందరగా పొరుగురు చేరుకుంటాను. నా భార్యకు ప్రాణప్రమాదం లేదు, కానీ చాలా బాధపడుతున్నది. వెంటనే ఉపశమనం కలిగించాలి అని అన్నాడు వాడు. ప్రాణప్రమాదం లేదు కదా, శరీర బాధంటావా? అనుభవించక తప్పదు. ఉత్త పుణ్యానికి 5 ఏళ్లవాడైన నా కొడుకును వెన్న దొంగలించాడని అనుమానించి వాతలు పడేలా కొట్టింది నీ భార్య. అందుకే అనుభవిస్తున్నది. అనుభవించని అంటూ వాడిని బండెక్కించుకోకుండానే ద్విగునుడు ముందుకు సాగిపోయాడు. అతడి ప్రవర్తనకు రమానాథుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. అలా మరికొంత దూరం వెళ్ళాక వాళ్లకు దారి పక్కగా చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్న మనిషొకడు కనిపించాడు. ద్విగునుడు బండి ఆపించి దిగివెళ్ళి వాడిని చూస్తూ, నువ్వు నరసింహం కదూ, ఇక్కడ కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నరసింహం ముక్కు చీదుకుంటూ, మా అయ్య ముసలయ్య పోయి 4 రోజులయ్యింది. ఎక్కడ ఏ పని చేద్దామన్నా ఆయనే గుర్తుకొస్తున్నాడు. దుఃఖం భరించలేకపోతున్నాను అని అన్నాడు. అయ్యో, ముసలయ్య పోయాడా? ఎన్నోసార్లు నా చిన్నప్పుడు పొలంలో తాటిముంజకాయలు నా కోసం దింపించేవాడు అంటూ ద్విగునుడు తను బోరున ఏడ్చాడు. నరసింహం దిమ్మెరపోయి తన ఏడుపు మాని ద్విగునుణ్ణి ఓదార్చసాగాడు. అయితే ద్విగునుడు అంతలో పకపకా నవ్వి, మీ నాన్న దుష్టుడు, బ్రతికినంతకాలం మోసాలే చేశాడు. పొలంలో పనివాళ్ల కడుపు కొట్టాడు. అన్యాయంగా నాదొక ఎకరం పొలం తన పొలంలో కలుపుకున్నాడు. అలాంటి దుష్టుడు పోతే సంతోషించాలి, కానీ ఏడవడం ఎందుకు అంటూ బండెక్కాడు. ద్విగునుడి మాటల్లో నిజమైతే ఉండవచ్చు, కానీ ఆయన అలా నిష్ఠూరంగా మాట్లాడటం రమానాథుడికి నచ్చలేదు. ఆ తర్వాత మధ్యాహ్నం కాగానే ద్విగునుడు బండినొక చోట ఆపించి సుష్టిగా భోజనం చేశాడు. బాగుండదని రమానాథుడు కొంత తిన్నాడు. ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుందాము. 1 గంట అయ్యాక నాకు మళ్ళీ ఆకలి వేస్తుంది. అప్పుడు మళ్ళీ భోంచేసి బయలుదేరుదాము అన్నాడు ద్విగునుడు. ఇదేం ఆకలిరా బాబు అనుకున్నాడు రమానాథుడు. ద్విగునుడు మళ్ళీ భోంచేశాక వాళ్ళు ప్రయాణం ప్రారంభించి సాయంత్రానికల్లా రమానాథుడి ఇల్లు చేరుకున్నారు. అప్పటి నుంచి ద్విగునుడు ఇంట్లో విచిత్రంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు. ముందు రమానాథుడి భార్య అందాన్ని మెచ్చుకున్నాడు. తర్వాత మనిషి అందంగా ఉన్న ఇల్లు అందంగా ఉంచలేదని చిన్నబుచ్చాడు. రమానాథుడి పిల్లలు ముచ్చటగా ఉన్నారని అన్న కాసేపటికే
అల్లరెక్కువని విసుక్కునేవాడు. రమానాథుడికి నిధి దొరుకుతుందని కాసేపు సంతోషించి అతడి కోసం తన వైభవాల్ని వదులుకు రావాల్సి వచ్చినందుకు చిరాకు పడ్డాడు. ఆ రోజు గడిచింది. తర్వాత 3 రోజుల పాటు ద్విగునుడు రమానాథుడి ఇంట్లో సుష్టిగా భోజనం చేశాడు. రోజుకు 6 పూటలు అంతగా భోంచేసేవాణ్ణి ఎక్కడా చూసి ఉండనందున ఇంటిల్లిపాది ఆశ్చర్యపోతూ ఉండేవారు. ఇలాంటి వాడు ఉపవాసం ఏముంటాడని అంటూ రామానాథుడు కుటుంబం వారంతా అనుమానించారు. 3వ రోజు రాత్రి పడుకోబోయే ముందు ద్విగునుడు రమానాథుడి భార్యను పిలిచి, అమ్మా, రేపు నేను కటిక ఉపవాసం, పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను, నీకు విశ్రాంతి అని అన్నాడు. ఆ తర్వాత కాసేపటికి రమానాథుణ్ణి పిలిచి, నీకు నిధి దొరికితే నాకేమైనా భాగం ఇస్తావా అని అడిగాడు. ఇలాంటి స్వార్థపరుడు వల్ల తనకు నిధి ఏం దొరుకుతుందిలే అనుకుంటూ, నిధి దొరకాలే కానీ అందులో 4వ వంతు మీదే అని చెప్పాడు రమానాథుడు. 4వ రోజు వచ్చింది. ద్విగునుడు కటిక ఉపవాసం ఉంటాడనుకున్నాడు రమానాథుడు. కానీ ఆయన తన వంటవాడి చేత 3 పూటలా శుభ్రంగా వండించుకొని తిన్నాడు. అదేమని అడిగితే, రోజుకు 6 పూటలు తింటాను కదా, 3 పూటలు మానేస్తే అదే కటిక ఉపవాసం నాకు అని అన్నాడు. రమానాథుడు కలవరపడ్డాడు. కానీ మర్నాడు ఉదయం ద్విగునుడు గుణపం తీసుకొని పెరట్లో తవ్వగానే వెంటనే కంగుమన్నది. అక్కడ కొంచెం లోతు తవ్వగా బంగారు కాసులతో నిండి ఉన్న పెద్ద బిందె దొరికింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రమానాథుడు నిధి సంపాదించేందుకు సన్యాసి అతన్ని ఒక ఉత్తమ పురుషుడికి 3 రోజులు భోజనం పెట్టి 4వ రోజున కటిక ఉపవాసం చెయ్యించమన్నాడు కదా. అయినా ద్విగునుడు అలా కటిక ఉపవాసం చెయ్యకపోయినా అతడి వల్ల రమానాథుడికి నిధి దొరికింది. పైగా ద్విగునుడి ప్రవర్తన చూస్తే అతడిలో ఉత్తమ పురుషుడిలో ఉండదగ్గ మంచి లక్షణాలేవీ లేవు. చావు బ్రతుకుల్లో ఉన్న భార్య గురించి విచారపడుతున్నవాడికి సానుభూతి చూపకపోగా వాణ్ణి తిట్టాడు. అలాగే తండ్రిపోయిన దుఃఖంలో ఉన్న నరసింహాన్ని 4 మంచి మాటలతో పరామర్శించకపోగా నానా దుర్భాషలాడాడు. దొరకబోయే నిధిలో రమానాథుణ్ణి భాగమడిగాడు. ఇదంతా చూస్తే అనుకోని ఊహించని రీతిలో ఏదో కాకతాళీయంగా రమానాథుడికి నిధి దొరికిందనుకోవాలే తప్ప ఇందులో ద్విగునుడి ఉత్తమ పురుష లక్షణాల ప్రమేయం ఉన్నదనుకోవడం పొరపాటవుతుంది కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, లోకంలో ఎక్కడా సంపూర్ణ ఉత్తమ పురుషుడంటూ ఉండడు. ఉత్తముడైన వాడు చెడ్డతనాన్ని తనలో దాచిపెట్టి ఉంచడం వల్ల అతడి ఉత్తమ స్థితికి గ్రహణం పడుతుంది. ద్విగునుడు తనలోని మంచిని చెడ్డను విడదీశాడు. అందువల్ల అతడి మంచి చెడ్డలు అందరికీ స్పష్టంగా కనిపించాయి. అతడిలో 2 వ్యక్తిత్వాలు ఉండటం వల్ల రోజుకు 6 పూటలు భోజనం చేస్తాడు. తనలోని మంచితనంతో ఇతరులకు సాయపడతాడు. చెడ్డతనంతో ఇతరులను ద్వేషిస్తాడు, స్వార్థం చూపిస్తాడు. ఎంతో వైభవముండి రమానాథుడికి సాయపడాలని వచ్చాడు. అతడిలోని మంచివాడు రమానాథుడి భార్య పెట్టింది తిన్నాడు. చెడ్డవాడు అహంకరించి తన వంటవాడి చేత వండించుకొని తిన్నాడు. అతడిలోని ఉత్తముడు ఒక రోజంతా కటిక ఉపవాసం చేశాడు. అందువల్లనే అతడి సాయం రమానాథుడికి నిధి సంపాదించేందుకు ఉపకరించింది. ఈ కారణాల వల్ల నిధి దొరకడం ఏదో కాకతాళీయం అనుకోవడం సరికాదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.